హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఇది ఖచ్చితంగా డిఫరెంట్‌గా అండ్ మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో చూడడం మాత్రం మర్చిపోవద్దు. అదే మీరిచ్చే మోటివేషన్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్‌లో మన ఫీమేల్ లీడ్ లిల్లీని చూపిస్తారు. బాత్‌టబ్‌లో మునిగిపోతూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి షాక్ అవుతుంది. తను వేసుకున్న బట్టలు, తన జుట్టు అంతా డిఫరెంట్‌గా ఉండేసరికి నేనెక్కడున్నాను? అసలు ఇలాంటి వింత బట్టలు ఎందుకేసుకున్నాను అని టెన్షన్ పడుతుంటుంది. అప్పుడు తనకి తన పునర్జన్మలో జరిగిన విషయాలన్నీ సడన్ గా గుర్తొస్తూ ఉంటాయి. పాస్ట్ లో లిల్లీ ఒక దాసి అనమాట. జియాంగ్ అనే రాణి లిల్లీని కొడుతూ, నీకెంత ధైర్యం ఉంటే మహారాజుని నీ అందంతో బుట్టలో వేసుకోవాలని చూస్తావు, ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు అనుకుంటున్నావా అని సీరియస్ అవుతుంది. దానికి లిల్లీ ఏడుస్తూ, రాణిగారు, నేను కేవలం ఒక దాసిని మాత్రమే. మహారాజు గురించి ఆలోచన కూడా చేసే ధైర్యం నాకు అస్సలు లేదు. మీరు చెప్పినట్లు మీరు ఇచ్చిన టీనే నేను ఆయనకి ఇచ్చాను. అందులో ఆ మెడిసిన్ స్మెల్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. యాక్చువల్ గా జియాంగ్ అనే రాణి మహారాజు లిన్ని ఇరికించడానికి ఇదంతా చేసి ఆ నిందని లిల్లీ మీద నెట్టేస్తుందన్నమాట. ఎందుకంటే మహారాజుకి జియాంగ్ కి పెళ్లి సెట్ అయి ఉంటుంది. కానీ అతనికి ఆమెను చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. జియాంగ్ కోపంతో నీ అందాన్ని ఇప్పుడే నాశనం చేస్తాను అని లిల్లీని సముద్రంలో పడేస్తుంది. అలా సముద్రంలో మునిగిపోయిన లిల్లీ సడన్ గా ఒక బాత్ టబ్ లో నుంచి బయటకు వస్తుంది. లిల్లీ టైం ట్రావెల్ చేసి పాతకాలం నుంచి ఈ కాలానికి వచ్చి ఉంటుంది. అంటే 2026 కి మళ్ళీ రీబోర్న్ అవుతుందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని చూసి తను చాలా భయపడుతూ ఉండగా అక్కడికి మన హీరో లిన్ ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే లిల్లీకి పాత జన్మలోని మహారాజు గుర్తొచ్చి వణికిపోతుంటుంది. పాతకాలంలో మహారాజులంటే చాలా భయపడిపోతుంటారు కదా. సో ఇక్కడ సడన్ గా అతను చూసేసరికి తను చాలా భయపడిపోతుంది. అక్కడ మహారాజు ఆమె మీద కోపంతో, ఈ దాసిని వెంటనే కోట నుండి వెళ్ళగొట్టండి అని అరుస్తూ ఉండేవాడు. లిల్లీ షాక్ లో ఉండగానే అతను ఆమెను మెలకువలోకి తెస్తూ సీరియస్ గా అరుస్తాడు. ఇప్పటికైనా స్పృహలోకి వచ్చావా? ఇక ఇక్కడ నుండి బయలుదేరు. మీ నాన్నకి చెప్పు నన్ను ఇలా ట్రాప్ చేయడం అంత ఈజీ కాదని. నెక్స్ట్ టైం నిన్ను నా బెడ్రూమ్ కి పంపించొద్దని చెప్పు. మీ బిజినెస్ కోఆపరేషన్ కోసం నేను ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అని అరుస్తాడు. ఈ మాటలు విన్న లిల్లీకి అసలు ఏం అర్థం కాదు. తిక్క తిక్కగా ఉంటుంది. ఆమె ఇంకేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, నన్ను మా నాన్నే మత్తుమంది ఇచ్చి మహారాజుని పడేయడానికి ఆయన గదికి పంపించారా? వామ్మో, మహారాజు నన్ను ఇప్పుడు చంపేస్తారు అని భయపడుతూ, మహారాజా నన్ను క్షమించండి, నా ప్రాణాలు తీయకండి. మీ దాసి మీ నియమాలను అతిక్రమించింది. నేను ఇక్కడికి ఎలా వచ్చానో, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నానో నాకు అస్సలు తెలీదు. ఇంత పెద్ద తప్పు చేసిన ఈ దాసికి మరణదండన పడాల్సిందే. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్రభు అని కాళ్ళ మీద పడిపోతుంది. లిన్ కి మాత్రం ఫుల్ కోపం వస్తుంది అండ్ ఇరిటేషన్ కూడా వస్తుంది. ఏంటి పిచ్చివాగుడు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా నిన్ను బయటకు విసిరేయమంటావా అని అడుగుతాడు. లిల్లీ కంగారు పడుతుంటుంది. మహారాజు నన్ను మళ్ళీ సముద్రంలో విసిరేయాలని చూస్తున్నారు అని. అప్పుడే లిన్ కోపంతో, నీకు మనుషుల భాష అర్థం కాదా, వెళ్ళిక్కడ నుంచి అని అరుస్తాడు. లిల్లీ మనసులో, అంటే మహారాజు నన్ను చంపట్లేదు, కృతజ్ఞతలు మహారాజా అని చెప్పి గబగబా బయటికి వెళ్లిపోతుంటే కాల్ జారి సరిగ్గా లిన్ మీదే పడిపోతుంది. లిన్ వెంటనే ఆమెను పక్కకు తోసి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. లిల్లీ మళ్ళీ సారీ చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. లిన్ కి ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. లిల్లీ వేరే రూమ్ లోకి వెళ్లి 2 టవల్స్ తో కవర్ చేసుకుంటుంటే లిన్ అక్కడికి వచ్చి ఎవరికో కాల్ చేసి, హలో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే లోపలికి పంపండి అని చెప్తాడు. అది విన్న లిల్లీ ఏమనుకుంటుందంటే, మహారాజు నన్ను ఇంకా వదలలేదు, శిక్ష వేయాలనే చూస్తున్నారు అని అనుకొని భయంతో, మహారాజా నా తప్పుకి నాకు చాలా పశ్చాత్తాపంగా ఉంది, నా శిక్ష నేనే వేసుకుంటాను అని చెప్పి తన తలని టేబుల్ కి కొట్టుకోవాలని చూస్తుంది. లిన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఆపి తన వైపు గట్టిగా లాక్కుంటాడు. ఆ ఫోర్స్ కి ఇద్దరు కలిసి బెడ్ మీద పడిపోతారు. ఏం చేస్తున్నావు తల్లి నువ్వు, నీకు పిచ్చా ఏంటి అని లిన్ అరుస్తాడు. లిల్లీ ఏడుస్తూ, నేను ఒక దాసిని, మహారాజు కోసం నేను ఏదైనా చేయగలను అని అంటుంది. లిన్ తల పట్టుకొని, నువ్వు దాసివి కాదు, నాకు ఒక పెద్ద తలనొప్పివి, మర్యాదగా ఇక్కడ కూర్చో, మళ్ళీ తల పగలగొట్టుకోవాలని చూస్తే బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. లిల్లీ మాత్రం, చిత్తం మహారాజా అని అంటే లిన్ షాక్ అవుతూ, మళ్ళీ మహారాజా ఏంటి తల్లి, అసలు ఈ మహారాజు గోలెవడు, నిజంగానే నీకు మెంటల్ ఏమైనా ఉందా అని చెప్పి ఆమె ఫాదర్ అయిన మిస్టర్ షూ కి ఫోన్ చేస్తాడు. అతను అక్కడికి రాగానే, నీ కూతురు తీసుకొని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళ నాన్న లిల్లీ మీద అరుస్తూ, లిన్ గారిని ఎందుకు డిస్టర్బ్ చేశావే, వెంటనే ఆయనకు సారీ చెప్పు అని అంటారు. లిన్ కోపంతో, ఫస్ట్ మీరందరు బయటికి వెళ్ళిపోండి అని అరుస్తాడు. అతను లిల్లీని రమ్మంటే లిల్లీ కోపంగా, అసలు నువ్వెవరివి అని అడుగుతుంది. నేను మీ నాన్నని. ఏంటి, ఏమైనా తప్పుడు మెడిసిన్ తాగావా అని అంటే లిన్ వెటకారంగా, నీ కూతురికి మాత్రం నాటకాలు ఆడడంలో మంచి ట్రైనింగ్ ఇచ్చావు షూ అని అంటాడు. అతను లిల్లీని బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లిపోతారు. లిల్లీ ఇంటికి వచ్చి అక్కడున్న వాతావరణాన్ని చూసి షాక్ అవుతూ, మానవా, అసలు నేను ఎక్కడున్నాను, ఇవన్నీ ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంటి అని పిచ్చిదానిలో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మన హీరో లిన్ తన సెక్రటరీ ద్వారా లిల్లీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. బాస్ లిల్లీకి 22 ఇయర్స్, తన యూనివర్సిటీలోని టాప్ హిస్టరీ స్టూడెంట్, తనకి పాతకాలపు వస్తువులన్నా హిస్టరీ అన్నా విపరీతమైన పిచ్చి అని సెక్రటరీ చెప్తాడు. లిన్ నవ్వుతూ, ఓహో, అందుకేనా తను నిన్న రాత్రి
రాత్రి అంత వింతగా ప్రవర్తించింది. తనని తాను దాసి అని, నన్ను మహారాజు అని పిలుస్తూ చాలా డ్రామా ఆడింది. ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదో మ్యాటర్ మాత్రం ఉంది తనలో అని అనుకుంటాడు. అప్పుడే తన మమ్మీ గురించి అడిగితే, మీ మమ్మీకి మీరు జియాంగ్ ని పెళ్లి చేసుకుంటున్నారని గట్టి నమ్మకంగా ఉంది బాస్ అని సెక్రటరీ అంటాడు. అప్పుడే లిన్ కి ఒక క్రేజీ ఐడియా వస్తుంది. ఒక పని చేయి, నేను లిల్లీకి చాలా క్లోజ్ అని న్యూస్ స్ప్రెడ్ చేయి. ఈ దాసి నాటకాలు ఆడే లిల్లీ నాకు చాలా ఉపయోగపడుతుంది. తన హెల్ప్ తో ఆ జియాంగ్ పీడని వదిలించుకోవచ్చు అని ప్లాన్ వేస్తాడు. తర్వాత ఒక గ్రాండ్ పార్టీ జరుగుతుంటుంది. అక్కడ లిన్ వాళ్ళ అమ్మ లిన్ తో జియాంగ్ గురించి ఒకటే పొగుడుతుంటుంది. లిన్ అసలు పట్టించుకోకపోగా జియాంగ్ అతని ముందు బిల్డప్ ఇస్తూ అతని గురించి పొగుడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మిస్టర్ షూ అంటే లిల్లీ వాళ్ళ ఫాదర్ లిల్లీని తీసుకొని పార్టీకి ఎంట్రీ ఇస్తాడు. ఆమెను చూడగానే లిన్ ఆగిపోతాడు. ఆమెను చూసి జియాంగ్ కావాలనే, ఆంటీ ఇలాంటి వాళ్ళని కూడా పార్టీకి రానిస్తారా అని అంటుంది. మిస్టర్ షూ లిన్ దగ్గరకు వచ్చి లిన్ కి హలో చెప్పమని లిల్లీకి చెప్తాడు. అక్కడున్న జియాంగ్ ని లిల్లీ చూడగానే పాత జన్మలోని రాణి గుర్తొచ్చి తక్కువ మోకాళ్ళ మీద కూర్చుని తలదించుకుంటుంది. లిన్ మమ్మీని చూసి, మహారాణి గారు, యువరాణి గారు, మీకు స్వాగతం. నేను మహారాజ్ గారికి చేసిన అపరాధానికి నాకు శిక్ష పడాల్సిందే, కానీ నన్ను క్షమించండి అని మీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను అని బ్రతిమలాడుతుంటుంది. జియాంగ్ షాక్ అయ్యి, ఎవరిని రాని అంటున్నావు, నీకేమైనా పిచ్చా అని అరుస్తుంది. లిన్ ఆమె దగ్గరకు వచ్చి, లేచి నిలబడు లిల్లీ అని అంటాడు. లిల్లీ ధన్యవాదాలు మహారాజా అని అంటుంది. లిన్ నవ్వుతూ, మిస్టర్ షూ, మీ కూతురు హిస్టారికల్ డ్రామాలు కొంచెం ఎక్కువగా చూసినట్టుంది అని సెటైర్ వేస్తాడు. షూ కంగారుగా, అవును సార్, డ్రామాలు చూసి దీని బుర్ర పాడైపోయింది, ఇంటికి తీసుకెళ్తాను అని అంటే, లిన్ ఆపి, వద్దు షూ, లిల్లీ హిస్టరీ డిపార్ట్మెంట్ లో టాపర్ అట కదా, తనకి యాంటిక్ వస్తువుల మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది, నాకు తన అవసరం ఉంది అని అంటాడు. షూ వెంటనే ప్లేట్ ఫిరాయించి, అవును సార్, నా కూతురు చాలా పనికొస్తుంది, మీ ఇంట్లో తనని పని మనిషిగా పెట్టుకోండి, మిమ్మల్ని చాలా చూసుకుంటుంది అని చెప్పగానే లిన్ కి చిరాకు వచ్చి, నీ సెల్ఫిష్నెస్ కోసం నీ కూతుర్ని అమ్మేస్తావా షూ అని గట్టిగా అడిగేసరికి వాడు నోరు మూసుకుంటాడు. కానీ లిన్ కి మాత్రం లిల్లీని చూస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో అందుకే లిల్లీ చాలా సెన్సిబుల్ అమ్మాయి, నన్ను మహారాజా అని పిలుస్తుంది కదా, అందుకే తనని నా ప్యాలెస్ లో పని మనుషులకి హెడ్ గా నియమిస్తున్నాను అని లిన్ అనౌన్స్ చేస్తాడు. లిల్లీ షాక్ లో, మహారాజు కోపంగా ఉన్నారేమో, నేను ప్యాలెస్ కి ఎలా వెళ్ళగలను, మహారాజా నన్ను క్షమించండి, నేను మీ సేవకు అనర్హురాల్ని, మీతో రాలేను అని అంటే, లిన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నన్ను మహారాజు అన్నావు కదా, మరి నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అని అంటాడు. జియాంగ్ కి మాత్రం ఇదంతా చూసి రగిలిపోతూ, లిన్ నీకు పిచ్చెక్కిందా, అందరి ముందు పని మనిషిని నెత్తి మీద పెట్టుకుంటున్నావు, ఇదంతా ఆ మాడే నాటకం అని అరుస్తుంది. లిన్ మమ్మీ కూడా అరుస్తుంది. షూ మధ్యలో దూరి, సార్ ఏది చెప్తే అదే జరుగుతుంది అని అంటాడు. లిన్ సీరియస్ గా, షూ, మీ కూతురి మైండ్ కొంచెం అబ్సెంట్ అయింది కదా, ఎన్విరాన్మెంట్ మారితే సెట్ అవుతుంది, నేనే తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి అందరూ చూస్తుండగానే లిల్లీని తన ఒళ్ళోకి ఎత్తుకుంటాడు. లిల్లీకి మాత్రం టెన్షన్ పుడుతుంది. మహారాజా ఇదంతా నియమాలకి విరుద్ధం, నేను కేవలం మీ దాసిని మాత్రమే, నన్ను కిందకి దించండి అని అరుస్తున్నా లిన్ వినడు. జియాంగ్ ఏడుస్తూ, లిన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అరిచిన అతను పట్టించుకోడు. ఆ మాటలు విని కంగారు పడుతున్న లిల్లీతో అంటాడు, వాళ్ళ మాటలు మర్చిపో లిల్లీ, నన్ను నీ మహారాజు అన్నావు కదా, మరి నీ ప్లేస్ నా ప్యాలెస్ లోనే కదా ఉండాల్సింది. లిల్లీ మనసులో టెన్షన్ పడుతుంది. అమ్మో, నేను మహారాజు కోర్టుకి వెళ్తున్నాను అంటే నేను ఆయనకి బెడ్ మీద సేవ చేయాలా అని ఒకటే టెన్షన్ పడుతుంది. పాతకాలంలో ఆడవాళ్ళని మహారాజులకి అలాంటి సేవలు చేయడానికి వాడుకుంటారు కదా, సో అదే విధంగా ఇప్పుడు కూడా టెన్షన్ పడుతుంది. లిన్ లిల్లీని తన కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరతాడు. లిల్లీ మాత్రం బిక్కు బిక్కుమంటూ లోపల కూర్చొని ఉంటుంది. లిన్ మనసులో, నాకేమన్నా పిచ్చి పట్టిందా, ఈ మెంటల్ కేస్ మాటలు నమ్మి తన ఇంటికి తీసుకొస్తున్నాను అని తన్ని తాను తిట్టుకుంటున్నాడు. కార్ కిటికీలో నుంచి బయట మెరిసిపోతున్న లైట్లను, కార్లను, బండ్లను చూసి లిల్లీ చాలా ఖుషి అయిపోతుంటుంది. మహారాజా అది చూడండి, ఇదంతా ఎంత బాగుందో, అదేంటి ఇదేంటి అని పదే పదే పిలుస్తుంటే లిన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆమె వైపు తిరుగుతాడు. సరిగ్గా అదే టైంలో లిల్లీ కూడా ఇటు తిరగడంతో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరి లిప్స్ ఒకదానికొకటి తగులుతాయి. లిల్లీ ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరుగుతుంది. అమ్మో, యువరాణి జియాంగ్ కనుక తెలిస్తే నేను మహారాజుతో ఇలా ఉన్నానని నన్ను మళ్ళీ సముద్రంలో పడేస్తుంది అని భయపడిపోతూ, మహారాజా మీ దాసిని క్షమించండి, కావాలని చేయలేదు అని బ్రతిమలాడుతుంటుంది. లిన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి, లిన్ కి చిరాకు వచ్చి, ఫస్ట్ ఆ క్షమించు అన్న పదం అడగడం ఆపేవా, ఇందాక జరిగింది యాక్సిడెంట్ అని నాకు తెలుసు అని అంటాడు. ఇంటికి వచ్చాక లిన్ ఆమెకు ఒక రూమ్ చూపిస్తూ, నువ్వు ఈ గెస్ట్ రూమ్ లోనే పడుకోవాలి, ఇదే నీ ప్యాలెస్ అని చెప్తాడు. లిల్లీ వినయంగా, మహారాజా నేను ఒక సాదా సీదా దాసిని, నేను ఏదైనా గుడిసెలో కూడా పడుకోగలను అని అంటే, లిన్ వెటకారంగా, నా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ గుడిసెలు లేవు, నేను చెప్పినట్టు ఈ రూమ్ లో పడుకో అని ఆర్డర్ ఇస్తాడు. లిల్లీ చిత్తం మహారాజా అని ఒప్పుకుంటుంది. అప్పుడు లిన్ ఏమైనా డ్రింక్ తాగుతావా అని అడిగితే, ఒక్క దాసికి అంత ధైర్యం ఎక్కడిది మహారాజా అని లిల్లీ అంటుంది. లిన్ తల పట్టుకొని, నిజంగానే నీ స్క్రూ ఒకటి లూజ్ అయినట్టుంది అని అనుకుంటాడు. లిల్లీ మాత్రం ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూసి షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఫ్రిడ్జ్ ని చూసి భయంతో వణికిపోతుంది. మహారాజా ఈ ఇనుప గొళ్ళెం డోర్ ఎందుకు ఇంతలా మెరుస్తోంది, ఇందులో మంచు కూడా ఉందేంటి అని ఆ ఫ్రిడ్జ్ ని ఒక వింత జంతువులా చూస్తుంటుంది. ఇది మాయలు మంత్రాలు వేస్తే
వచ్చే మంచు కదా, మీకు మంత్ర విద్యలు కూడా తెలుసా అని అడిగేసరికి లిన్ కి తలనొప్పొచ్చేస్తుంది. నీకేది కావాలంటే అది చూసుకో తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లిల్లీ మాత్రం అక్కడున్న లైట్లతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది. అలాంటి పిచ్చి శకాలు చేస్తున్న ఆమెను చూసి లిన్ మనసులో కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఒకటి, ఈ అమ్మాయికి యాక్టింగ్ లో ఆస్కర్ లెవెల్ టాలెంట్ ఉంది, లేదా నిజంగానే తన బుర్ర పాడైపోయింది అని అనుకుంటాడు. అప్పుడే లిల్లీ కాళ్ళ దగ్గరకు ఒక వాక్యూమ్ రోబోట్ వస్తుంది. ఆమె దాన్ని చూసి కేకలు వేస్తూ అరుస్తూ, మహారాజా, ఈ వస్తువులో ఎలుక ఆత్మ దూరినట్టుంది, కాపాడండి వచ్చి నన్ను అని లిన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. లిన్ నవ్వుతూ, అది వాక్యూమ్ రోబోట్ లిల్లీ, ఇల్లు క్లీన్ చేస్తుంది అంతే అని చెప్తాడు. ఆమె బిహేవియర్ ని చూసి లిన్ కి ఒక ప్లాన్ గుర్తొస్తుంది. నువ్వు నా సెక్రటరీగా వర్క్ చేయాలి అని అడిగితే, సెక్రటరీ అంటే ఏంటి మహారాజా అని లిల్లీ అమాయకంగా అడుగుతుంది. అంటే టీ కాఫీలు ఇవ్వడం, నేనేది చెప్తే అది చేయడం అన్నమాట అని లిన్ అంటే, మహారాజా మీ దాసిని, మీరేది చెబితే అది చేస్తాను అని లిల్లీ మాటిస్తుంది. అది విన్న లిన్, సరే సర్లే నేను వెళ్ళి పడుకుంటాను అని అంటే లిల్లీ, మహారాజా నీకు శుభరాత్రి అని పద్ధతిగా విష్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే లిన్ లిల్లీని ఆఫీస్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఎవరు అతన్ని చూసి వంగకపోయేసరికి కోపంతో అక్కడున్న సెక్రటరీని చూసి, ఎవరితను, మహారాజు కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదేంటి అని కోపంగా చూస్తుంటుంది. లిన్ నవ్వుతూ, ఇతను నా అసిస్టెంట్, నా పనులన్నీ చూసుకుంటాడు అని చెప్తాడు. లిల్లీ తనదైన స్టైల్లో, ఓహో అంటే మీరు మహారాజు గారి కోటలో నాట్యం చేస్తుంటారన్నమాట, మీ నాట్యం కోసం మహారాజు మిమ్మల్ని పర్సనల్ గా పెట్టుకున్నారా అని అడుగుతుంది. లిన్ కి నవ్వాపుకోవడం చాలా కష్టమైపోతుంటుంది. సెక్రటరీ ఆమె మాటలకు షాక్ అయ్యి, ఏంటి పిచ్చివాగుడు, నేనెందుకు డాన్స్ చేస్తాను, ఆఫీస్ వర్క్ చేస్తాను, నీకు మెంటల్ ఏమైనా ఉందా అని అరుస్తాడు. లిన్ సెక్రటరీని పని చూసుకోమని పంపిస్తాడు. ఆఫీస్ లో కాఫీ మిషన్ ని చూసి లిల్లీ ఫుల్ ఎక్సైట్ అయిపోతుంటుంది. అది ఎలా వర్క్ చేస్తుందని వింతగా చూస్తుంటే లిన్ కి మళ్ళీ డౌట్ వస్తుంది. అసలు ఈమె నిజంగానే పిచ్చిదా లేక పిచ్చిదానిలో యాక్టింగ్ చేస్తూ నాకేమైనా ప్లాన్ వేస్తుందా అని. తర్వాత లిల్లీ ఇంట్లో క్లీన్ చేస్తుండగా డోర్ బెల్ మోగుతుంది. బయట జియాంగ్ ఉంటుంది. ఆమెను చూడగానే లిల్లీ పాత జన్మలోని రాణి గుర్తొచ్చి భయంతో వణికిపోతుంది. రాణి గారు, నన్ను క్షమించండి, నేను మహారాజు గారికి దాసిని మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, నన్ను మళ్ళీ సముద్రంలో పడేయకండి అని ఆమె కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతుంటుంది. జియాంగ్ కోపంతో, నిజంగానే నీకు పిచ్చెక్కింది, లే ఇక్కడ నుంచి అని అరుస్తుంది. అప్పుడే అక్కడికి లిన్ మమ్మీ వస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతుంది. జియాంగ్ కంప్లైంట్ ఇస్తూ, చూడండి ఆంటీ, ఈ అమ్మాయికి మెంటల్ అనుకుంటా, నన్ను చూడగానే ఇలా కాళ్ళ మీద పడి ఏడుస్తోంది అని చెప్తుంది. లిల్లీ లిన్ మమ్మీని చూసి, మహారాణి గారు ఇంటికి స్వాగతం, నేను కేవలం మీ అబ్బాయి గారి దాసిని మాత్రమే అని గౌరవంగా విష్ చేస్తుంది. లిన్ మమ్మీ లిల్లీని లేవమని చెప్పి జియాంగ్ ని తిడుతుంది. నువ్వు మంచి ఫ్యామిలీ నుండి వచ్చావు కదా జియాంగ్, లిల్లీ హెల్త్ బాలేదని నీకు తెలుసు కదా, తను ఏదో డ్రామాలో ఉన్నట్టు మాట్లాడుతుంది, దానికి ఎందుకు అలా వస్తున్నావు అని అంటూ లిన్ ఇంట్లో ఉన్నాడా అని లిల్లీని అడుగుతుంది. లిల్లీ చాలా అమాయకంగా, మహారాజు గారు ఇంట్లో లేరు, ఆయన ప్రజల యోగక్షేమాలు చూడ్డానికి వెళ్లారు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ షాక్. ఈమె ఏంటి ఇలా మాట్లాడుతుంది, మొత్తం హిస్టారికల్ డ్రామాలు చూస్తుందా ఏంటి, బుర్ర మొత్తం అవే తిరుగుతున్నట్టున్నాయని అనుకుంటుంది. కాసేపటికి వాళ్ళు వెళ్ళగానే లిల్లీ ఊపిరి పీల్చుకొని, అమ్మయ్యా ఈ రోజుకి నా ప్రాణాలు దక్కాయి, ఈ మహారాణి మరీ అంత క్రూరంగా ఏం లేదు, నన్ను చంపాలని చూడట్లేదు అని అనుకుంటుంది. తర్వాత లిల్లీ లిన్ వాళ్ళమ్మ ఒక పార్టీ గురించి చెప్పమని చెప్పుకుంటే అది చెప్తుంది. అప్పుడు లిన్, నువ్వు కూడా నాతో పార్టీకి వస్తున్నావు అని ఆర్డర్ వేస్తాడు. వెంటనే తను ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్తాడు. అక్కడున్న మోడ్రన్ బట్టలు చూసి లిల్లీ బిత్తరబోతుంది. ఇదేంటి మహారాజా, ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి, కానీ మీరు చెప్పారు కాబట్టి వేసుకోక తప్పదు అని అనుకుంటుంది. లిన్ మాత్రం తన సెక్రటరీతో బెట్ కడతాడు. చూడు, లిల్లీ పక్కాగా ఏదో నల్లటి వింత బట్టలు సెలెక్ట్ చేసుకుంటుంది అని అంటాడు. కానీ లిల్లీ ఒక బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ వేసుకొని ఒక దేవకన్యలా బయటకు వచ్చేసరికి లిన్ చూపు తిప్పుకోలేకపోతాడు. సెక్రటరీ ఆమెను చూసి, లిల్లీ చాలా అందంగా ఉంది కదా బాస్ అని పొగుడుతుంటే లిన్ కి జలసీ వచ్చేసి, ఆ అందంగా ఉందిలే, నువ్వెళ్ళి కార్ తీపో అని కొసురుకుంటాడు. లిల్లీ అతని దగ్గరకు వచ్చి, మహారాజా ఈ బట్టలు బాగున్నాయా అని అడిగితే లిన్ మాత్రం మురిసిపోతాడు. పార్టీకి వెళ్ళాక లిన్ ముందు నడుస్తుంటాడు. కానీ మన లిల్లీ వెనకాల ఆగిపోయి అక్కడ ఆటోమేటిక్ గ్లాస్ డోర్లతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి లిన్ కి మళ్ళీ చిరాకు వస్తుంది. ఆమె చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ ఉన్నంత సేపు నన్ను మహారాజా అని, నిన్ను దాసి అని పిలవడం ఆపేయ్, నన్ను మిస్టర్ లిన్ అని, మిగతా వాళ్ళని మిస్టర్ మిస్ అని పిలు అని వార్నింగ్ ఇస్తాడు. దానికి లిల్లీ, చిత్తం మహారాజా అంటే మిస్టర్ లిన్ అని అంటుంది. వీళ్ళిద్దరిని చూసి జియాంగ్ కి అస్సలు నచ్చదు. నీ సంగతి చూస్తానే అని ఏదో ప్లాన్ చేస్తుంది. పార్టీలో లిల్లీ అన్ని కొత్తగా చూస్తుంటే జియాంగ్ వచ్చి వెటకారంగా, వైన్ గ్లాసు ఇలా పట్టుకోవాలి అని నేర్పిస్తూ, అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని, కావాలని పెద్దవాళ్ళని చూసినప్పుడు ఇలా వంగి నమస్కారం చేయాలి అని రాంగ్ మెథడ్స్ అన్ని నేర్పిస్తుంటుంది. లిల్లీ అమాయకంగా, కృతజ్ఞతలు యువరాణి, మీ దాసికి ఇవన్నీ నేర్పించినందుకు ధన్యవాదాలు అని అందరి ముందు వింతగా వంగి దండాలు పెడుతుంటే అందరు నవ్వుకుంటారు. సరిగ్గా అప్పుడు లిన్ వచ్చి లిల్లీ చేతిలోని గ్లాస్ లాక్కొని, నీకు నచ్చినట్లు ఉండి లిల్లీ, ఎవరు చెప్తే అది చెయ్యొద్దు అని అంటాడు. దానికి లిల్లీ, కానీ జియాంగ్ గారు ఇలానే చేయమన్నారు కదా అని అంటే, ఎవరు ఏం చెప్పినా వినకు, నీకు నచ్చింది చెయ్యి అని లిన్ రొమాంటిక్ గా తన చేతులతో లిల్లీకి ఫుడ్ తినిపిస్తాడు.
అప్పుడే అక్కడికి మిస్టర్ సాంగ్ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తే లిల్లీ బాగా వంగి దండం పెడుతుంటే లిన్ ఆమెను ఆపి తన వైపుకు లాక్కుంటాడు. మిస్టర్ సాంగ్ లిల్లీ కొంచెం నెర్వస్ గా ఉంది అని కవర్ చేస్తాడు. మెల్లగా లిల్లీ చెవి దగ్గరకు వచ్చి ఇక్కడ జస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తారు లిల్లీ, ఇలా వంగి దండాలు పెట్టరు అని చెప్తాడు. లిల్లీ సారీ మిస్టర్ లిన్, జియాంగ్ గారు చాలా మంచోళ్ళు, ఇలా వంగితేనే ఎదుటి వాళ్ళకి గౌరవం పెరుగుతుందని చెప్పారు అని అమాయకంగా అంటే లిన్ కి ఒళ్ళు మండి జియాంగ్ వైపు సీరియస్ గా చూస్తాడు. జియాంగ్ భయంతో తన అబద్ధం చెప్తుందని బుగాయించిన లిన్ అందరి ముందు జియాంగ్ ని తిట్టి లిల్లీని తీసుకొని వెళ్లిపోతాడు. అందరూ అసలు ఈ అమ్మాయి ఎవరు, లిన్ ఏంటి జియాంగ్ ని కాదని ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు. లిన్ లిల్లీని పక్కకు తీసుకెళ్లి నువ్వు ప్రతి మాట జియాంగ్ చెప్పినట్లే ఎందుకు వింటావు అని అడిగితే లిల్లీ మనసులో ఏం చేయను మహారాజా, ఆమె నన్ను చంపేస్తుందేమో అని భయం అని అనుకుంటుంది. అంతలో ఒక ఎంప్లాయీ వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పగానే తను అక్కడే ఉండమని చెప్పి అతను వెళ్లిపోతాడు. ఇంకా లిల్లీకి అర్జెంట్ గా వాష్రూమ్ రావడంతో వెళ్తుంది. అక్కడ ట్యాప్ ఎలా వాడాలో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటుంది. అదొక సెన్సార్ ట్యాప్ అన్నమాట. ఇందులో నీళ్లు ఎలా వస్తాయి అని వింతగా చూస్తుంటే జియాంగ్ లోపలికి వస్తుంది. ఏంటి నీళ్లు రావాలంటే ఇప్పుడు నీ మహారాజుని పిలుస్తావా లేక ఏదైనా మంత్రం వేస్తావా అని వెటకారంగా అంటుంది. ఈ నాటకాలు నా దగ్గర కాదు, లిన్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా, ఇప్పుడే నా కాళ్ళ మీద పడి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు అని జియాంగ్ అరవడంతో లిల్లీ భయంతో మోకాళ్ళ మీద కూర్చోబోతుంటే లిన్ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను ఎత్తుకుంటాడు. అతన్ని చూడగానే లిల్లీ మహారాజా అని హ్యాపీ అవుతుంటే లిన్ జియాంగ్ వైపు నిప్పులు చెరుగుతూ జియాంగ్ నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, లిల్లీకి దూరంగా ఉండు, దాన్ని ఇబ్బంది పెట్టడానికి నీకెంత ధైర్యం అని అరుస్తాడు. జియాంగ్ ఏడుస్తూ నేనేం చేయలేదు లిన్, తనే కావాలని నాటకాలు ఆడుతుంది అని అబద్ధాలు చెప్తుంది. నేనంతా విన్నాను, నా ఓపిక్కి ఒక లిమిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో అని అరిసేసరికి ఆమె వెళ్లిపోతుంది. లిన్ లిల్లీ వైపు తిరిగి నేను ఇక్కడే ఉండమన్నాను కదా అని అంటే మహారాజా నన్ను క్షమించండి అని ఆ ట్యాప్ వైపు చూపిస్తుంది. లిన్ నవ్వుతూ తన చెయ్యి ఆ ట్యాప్ కింద పెట్టగానే నీళ్ళొస్తాయి. లిల్లీ షాక్ అవుతూ అమ్మో ఇదేదో మాయలా ఉందే అని ఫుల్ సంబరపడిపోతుంటుంది. లిన్ ఆమెను ప్రేమగా చూస్తుంటే ధన్యవాదాలు మహారాజా అని లిల్లీ అంటుంది. తర్వాత జియాంగ్ వెళ్లి లిన్ మమ్మీకి కంప్లైంట్ ఇస్తుంటే లిన్ లిల్లీని తీసుకొని అక్కడికి వస్తాడు. మమ్మీ నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేయొద్దు అని సీరియస్ గా చెప్పేస్తాడు. కానీ లిన్ మమ్మీకి మాత్రం లిల్లీ అండ్ లిన్ పేరు చూసి ఈ అమ్మాయి లిన్ పక్కన చాలా అందంగా ఉంది కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత లిన్ లిల్లీని దగ్గరికి తీసుకొని జియాంగ్ నిన్ను భయపెట్టిందా అని అడిగితే మీరు పక్కన ఉంటే ఈ దాస్కి ఎక్కడా భయం లేదు మహారాజా అని లిల్లీ అంటుంది. లిన్ మనసులో మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ వచ్చేస్తాయి. అసలు ఈమె నిజంగానే పిచ్చిదా లేక పిచ్చిదానిలా నటిస్తూ నన్ను బురిడి కొట్టిస్తుందా అని ఒకటే ఆలోచిస్తుంటాడు. సీన్ కట్ చేస్తే లిల్లీ ఇంట్లో క్లీనింగ్ చేస్తూ పొరపాటున టీవీ ఆన్ చేస్తుంది. అందులో ఏదో హిస్టారికల్ డ్రామా వస్తుంటుంది. అది చూడగానే లిల్లీ భయంతో ఉనికిపోతూ మహారాజా నన్ను క్షమించండి, అంతా నా తప్పే, నా ప్రాణాలు భక్షించండి ప్రభు అని టీవీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా అప్పుడు లిన్ అక్కడికి వచ్చి ఆ సీన్ చూసి షాక్ అవుతాడు. లిల్లీ ముందు లేచి నిలబడు అని అరుస్తాడు. ఆమె పదే పదే క్షమించమని అడుగుతుంటే లిన్ ఆమె దగ్గరకు వచ్చి తన చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. లిల్లీ నా కళ్ళలోకి చూడు, ఇక్కడ ఎవ్వరు మహారాజులు మహారాణులు లేరు, ఇదొక టీవీ, ఇందులో వచ్చేదంతా జస్ట్ తుత్తు మంత్రమే, అది నిజం కాదు అని చాలా సీరియస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. లిల్లీకి అర్థం కాక ఆ టీవీని టచ్ చేసి అంటే ఇదంతా ఒక బూటకమా అని వింతగా చూస్తుంటుంది. లిన్ ఆమె భయాన్ని చూసి ఇది ఖచ్చితంగా యాక్టింగ్ లో అయితే అనిపించట్లేదు అనుకుంటాడు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే లిల్లీ నేను ఒక దాసిని అని పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడు ఆమె తల విపరీతంగా నొప్పి పుట్టడంతో లిన్ ఆమెను దగ్గరగా తీసుకొని కూల్ చేస్తుంటాడు. సరే ఏమి గుర్తు చేసుకోకు వదిలేసాయి అని ఓదారుస్తుంటాడు. లిల్లీ ధన్యవాదాలు మహారాజా అని అంటే లిన్ కి మళ్ళీ ఏదో డౌట్ వస్తుంది. తర్వాత ఆఫీస్ లో సెక్రటరీ లిన్ కి హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. తను చాలా అమాయకురాలు అని లిన్ కి అర్థమవుతుంది. కానీ తను ఎందుకు ఇలాంటి పాతకాల మాటలు మాట్లాడుతుంది, ఈ మోడర్న్ ప్రపంచం గురించి తనకి ఏమి ఎందుకు తెలియట్లేదు అని అడుగుతాడు. అప్పుడు సెక్రటరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం హోటల్ ఇన్సిడెంట్ కి ముందు లిల్లీ బిహేవియర్ చాలా నార్మల్ గా ఉండేది, కానీ ఆ తర్వాత తను ఒక కొత్త పర్సన్ లా మారిపోయింది అని అంటాడు. లిన్ కాన్ఫిడెంట్ గా అవును కానీ తనైతే నాటకం ఆడట్లేదు, అలాగని పిచ్చిది కూడా కాదు, తన మాటలు చేష్టలు అన్ని ఒక ఒరిజినల్ పర్సన్ లాగే ఉన్నాయని చెప్తాడు. సెక్రటరీ నవ్వుతూ బాస్ టీవీ సీరియల్ లాగా తను ఏమైనా వేరే కాలం నుండి ఇక్కడికి టైం ట్రావెల్ చేసి వచ్చిందా ఏంటి అని జోక్ చేస్తాడు. లిన్ సీరియస్ గా ఒకవేళ అదే నిజమైతే లిల్లీ 1000 ఏళ్ల క్రితం ఒక రాజమందిరంలో పని మనిషి అయి ఉండాలి, తను కాలం దాటి ఇక్కడికి వచ్చానన్న విషయం కూడా తనకు తెలీదు అని చెప్తాడు. సెక్రటరీ కూడా షాక్ అయిపోతాడు. అంటే తన దృష్టిలో మీరు మహారాజు, జియాంగ్ యువరాణి, మీ మమ్మీ మహారాణి, మరి నేను డాన్స్ చేసేవాన్నా అని లిన్ ని ఆట పట్టిస్తుంటాడు. లిన్ క్యూట్ గా నవ్వుతూ సరేలే ఈ విషయాలన్నీ ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచు అని చెప్తాడు. అంతలో బయట నుండి లిల్లీ అరుపులు వినిపిస్తాయి. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి లిల్లీ మోకాళ్ళ మీద కూర్చొని క్షమించమని అడుగుతుంటే జియాంగ్ ఆమెను ఘోరంగా తిడుతూ ఉంటుంది. అది చూసిన లిన్ కి కోపంతో రగిలిపోతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అరుస్తాడు. జియాంగ్ కోపంగా లిన్ నీ పిచ్చిదాన్ని నీ పక్కన ఎలా పెట్టుకున్నావు, ఇది పక్కా మెంటల్ కేస్, నిన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తుందని లిల్లీని ఇన్సల్ట్ చేస్తుంటుంది. లిన్ కి మాత్రం
పిచ్చ కోపం వస్తుంది. లిల్లీని తన వైపు లాక్కొని జియాంగ్ కి వార్నింగ్ ఇవ్వబోతుంటాడు. లిన్ భయంతో వణికిపోతూ, రాణిగారు అలాంటిదేమీ లేదు. మహారాజు కేవలం నన్ను దాసిలాగే పెట్టుకున్నాడు. నన్ను క్షమించండి అని బ్రతిమలాడుతుంటే జియాంగ్ ఇంకా చికాకొస్తుంది. ఇంకా లిన్ లిల్లీని ముందు పైకి లేచి నిలబడు అని పట్టుకుని జియాంగ్ వైపు సీరియస్ గా చూస్తూ, లిల్లీ నా పర్సన్. తనతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే నాకంటే బ్యాడ్ పర్సన్ ఇంకొకడు ఉండడు అని సెక్రటరీతో ఆమెను బయటికి పంపించేస్తాడు. జియాంగ్ వెళ్ళాక లిల్లీ ఏడుస్తూ, మహారాజా నా వల్ల మీరు యువరాణిని తిట్టాల్సి వచ్చింది. నాకు చాలా బాధగా ఉంది అని అంటే లిన్ తన్ని పట్టుకొని దగ్గరికి లాక్కొని, నీకెన్నిసార్లు చెప్పాలి లిల్లీ, ఇది కోట కాదు, నువ్వు దాసివి కాదు. ఆ జియాంగ్ రాణి అంతకంటే కాదు. ఒకవేళ తను నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడితే వెంటనే నా దగ్గరికి రా, లేకపోతే నాకు కాల్ చేయని చెప్తాడు. లిల్లీ అమాయకంగా, అసలు కాల్ చేయడం అంటే ఏంటి మహారాజా అని అడుగుతుంది. లిన్ నవ్వుతూ లిల్లీకి ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి, దాన్ని చూసిన లిల్లీకి ఎలా వాడాలో ఆబ్వియస్లీ తెలియకుండా వింతగా చూస్తుంటుంది. లిన్ ఆమె పక్కన కూర్చొని తన చేతి మీద చేయి వేసి ఫోన్ ఎలా వాడాలో నేర్పిస్తాడు. దాన్ని టచ్ చేస్తున్న లిల్లీ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతుంది. మహారాజా ఈ యంత్రం భలే ఉందే, దీనితో నేను మీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడొచ్చా అని అడుగుతుంది. లిన్ అవును ట్రై చేయి అని అక్కడి నుండి వెళ్తాడు. లిల్లీ ఆ ఫోన్ ని ముద్దాడుతూ, మహారాజు నాకెంత ఖరీదైన యంత్రాన్ని ఇచ్చారో, ఖచ్చితంగా నేను ఆయనకి బాగా సేవ చేస్తాను అని ఫిక్స్ అవుతుంది. లిన్ అది చూసి లిల్లీ టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది అనేది ఒక కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఉదయం లిల్లీ బ్రష్ చేసుకుంటూ పేస్ ని చూసి షాక్ అవుతుంది. కొంచెం పెట్టుకుంటే ఇంత నురుగు వస్తుందేంటి అని వింతగా చూస్తుంటే లిన్ అక్కడికి వచ్చి లిల్లీ పెదవుల మీద ఉన్న నురుగును చాలా ప్రేమగా తుడుస్తాడు. మనసులో అనుకుంటాడు, ఈ పిచ్చిదేంటి ఇంత క్యూట్ గా ఉంది అని. ఇంకా జియాంగ్ ఇంటికి వెళ్లి లిల్లీ మీద ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఒక ప్లాన్ చెప్తుంది. లిన్ మమ్మీకి పాతకాలపు వస్తువులంటే ఇష్టం కదా, ఆవిడ మనసు గెలుచుకో ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి అని. ఆ తర్వాత సీన్ లో లిల్లీ లిన్ కి తన స్టైల్లో ఒక స్పెషల్ టీ ఇస్తుంది. మహారాజా మీకోసం మీ ప్రత్యేకమైన టీ అని అంటే లిన్ మమ్మీకి అర్థం కాక, ఈ అమ్మాయి నిన్ను ఎందుకు మహారాజా అని పిలుస్తుంది, అసలు తను తాని దాస్ అని ఎందుకు అనుకుంటుంది, తను నువ్వు పని మనుషులో ఎందుకు ఉంచావు అని లిన్ కి క్లాస్ పీక్తుంది. లిన్ కూల్ గా, మమ్మీ తనేం పిలిచినా అది తన ఇష్టం, నేనేమి తన్ని ఫోర్స్ చేయలేదు అని చెప్తాడు. అంతలో జియాంగ్ బిల్డప్ ఇస్తూ అక్కడికి వస్తుంది. లిన్ మమ్మీ కోసం ఒక కాస్ట్లీ గిఫ్ట్ తెస్తుంది. ఒక పాతకాలపు మహారాణి వేసుకునే డ్రెస్ అన్నమాట. అండ్ అది చాలా కాస్ట్లీ అని షో ఆఫ్ చేస్తుంటే లిన్ మమ్మీ ఆ డ్రెస్ ని చూస్తుంది. కానీ లిల్లీకి మాత్రం ఆ డ్రెస్ లో ఏదో డౌట్ అనిపిస్తుంది. లిన్ అది అబ్జర్వ్ చేసి, ఏంటి లిల్లీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఈ బట్టల్లో ఏమైనా తేడా ఉందా అని అడుగుతాడు. లిల్లీ వినయంగా, మహారాజా నేను కేవలం ఒక దాసిని మాత్రమే, నేనేమీ మాట్లాడకూడదు అని తలదించుకుంటుంది. జియాంగ్ కోపంతో లిల్లీని భయంకరంగా తిడుతుంది. లిన్ కి చికాకొచ్చి, జియాంగ్ నోర్ముయ్, లిల్లీ నీకేమనిపిస్తుందో అది ధైర్యంగా చెప్పు అని తనకి ఎంకరేజ్ చేస్తాడు. లిన్ మమ్మీ కూడా చెప్పు లిల్లీ పర్లేదు అని అనేసరికి ఆ డ్రెస్ ని బాగా గమనించి, మహారాజా ఈ బట్టలు చూడ్డానికి పాతకాలం నాటిలా ఉన్నా కూడా వీటి కుట్టు పనితనం మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. పైగా ఇందులో ఉన్న వజ్రాలు ముత్యాలు అన్ని నకిలీవి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. అది వినగానే జియాంగ్ ఏమవుతది, మైండ్ బ్లాక్ అవుతుంది. కోపంతో, ఈ డ్రెస్ నేను 10 మిలియన్ పెట్టి కొన్నానే, నువ్వు ఒక పచ్చి అబద్ధాల కోరివి అని అరుస్తుంది. లిన్ వెంటనే ఒక యాంటిక్ స్పెషలిస్ట్ ని పిలిపించి ఆ డ్రెస్ ని చెక్ చేపిస్తాడు. అతను ఆ డ్రెస్ చెక్ చేసి, ఈ డ్రెస్ చాలా హై క్వాలిటీలో ఉంది, బాగానే కుట్టారు, కానీ ఈ అమ్మాయి చెప్పింది కూడా నిజమే, ఇందులో ఉన్న గోల్డెన్ థ్రెడ్స్ అసలైనవి కాదు, ఇవి ఓల్డ్ టెక్నాలజీతో చేసినవి అయితే కావు, కొత్త టెక్నాలజీతో గోల్డ్ పెయింట్ వేసిన దారాలు మాత్రమే. 10 మిలియన్స్ కాదు కదా, 10,000 రూపీస్ కూడా ఎక్కువే అని తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే జియాంగ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. నన్ను ఎవరో బక్రాన్ చేసి 10 మిలియన్ లొక్కేశారా అని షాక్ అవుతుంది. ఇంకా వాళ్ళ అమ్మని కాకపట్టడానికి చూస్తుంటే ఆమె, పర్లేదు జియాంగ్ నీ గిఫ్ట్ నేను యాక్సెప్ట్ చేస్తానులే, కానీ ఇప్పుడు నాకు రెస్ట్ కావాలి, నువ్వు వెళ్ళు అని చెప్పేస్తుంది. లిన్ నవ్వుతూ, వెంటనే పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వు, ఎవరో పాపం మా జియాంగ్ ని ఫూల్ చేశారట కదా అని వెటకారం చేస్తాడు. జియాంగ్ రగిలిపోతూ అక్కడి నుంచి పారిపోతుంది. లిన్ మమ్మీ మనసులో, లిల్లీ ఎంత తెలివైందో, ఒక్క చూపులేనే అడ్రస్ అసలైందా కాదా అని కనిపెట్టేసింది అని ఆమె మీద ఫుల్ ఇంప్రెస్ అవుతుంది. లిన్ కూడా నీలో చాలా టాలెంట్ ఉంది లిల్లీ అని మెచ్చుకుంటుంటే, ధన్యవాదాలు మహారాజా అని లిల్లీ వినయంగా చెప్తుంది. ఆ నెక్స్ట్ డే లిల్లీ ఇంటి బయట ఉండగా వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. లిన్ నిన్ను బాగా ఇష్టపడుతున్నాడంట కదా, వాడికి చాలా డబ్బులు ఇచ్చుంటాడు, మర్యాదగా నీ ఫోన్ ఇవ్వు, ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులని నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయని బెదిరిస్తాడు. లిల్లీ ఫోన్ ఇవ్వడానికి మొండికేస్తే ఆయన ఆమెను తిడుతూ తాడి చేయబోతుంటే లిన్ ఎంట్రీ ఇస్తాడు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం షూ అని అరుస్తాడు. షూ వణికిపోతూ, నా కూతురు ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను సార్ అని అబద్ధం చెప్తాడు. నీ కూతురు బానే ఉంది కదా, అయినా ఈ మధ్య నువ్వు జియాంగ్ ఫ్యామిలీతో ఎక్కువగా తిరుగుతున్నావట కదా, ఏంటి విషయం అని అడిగేసరికి షూ వణికిపోయి పారిపోతాడు. లిన్ లిల్లీ వైపు తిరిగి, నీకు మీ నాన్నని కలవాలని అనిపించట్లేదా అని అడిగితే లిల్లీ కళ్ళలో నీళ్లతో, మహారాజా నేను రాజభవనంలోనే ఒక అనాథ దాసిని, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకంటూ ఎవరూ లేరు, ఇక్కడ సడన్ గా నాకు ఒక తండ్రి ఉన్నారని చెప్తుంటే నాకేమీ అర్థం కావట్లేదని అంటుంది. లిన్ మనసులో అనుకుంటాడు, టైం ట్రావెల్ చేసినా కూడా లిల్లీకి ఈ కాలంలో ఆ షూ ఫ్యామిలీ కూతురు గుర్తింపే దొరికింది అని అనుకుంటాడు. సరే
సరే డస్ట్‌బిన్ పడేయడానికి నువ్వెందుకు బయటకొచ్చావు? ఇంట్లో పని వాళ్ళున్నారు కదా! అని చెప్పి తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. సీన్ కట్ చేస్తే ఇంటికొచ్చాక లిల్లీ లిన్ మోడ్రన్ బట్టలు చూసి, "మహారాజా డ్రాగన్ బొమ్మలున్న మీ పాత బట్టలు ఏమైపోయాయి?" అని అడుగుతుంది. లిన్ టై చూసి, "ఇదేంటి?" అని షాక్ అవుతుంది. "ఈ రోజు నుంచి నా బట్టలన్నీ నువ్వే సర్దాలి" అని లిన్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అప్పచెప్తాడు. లిల్లీ లిన్ కి టై కట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమెకి ఏది రాదు. భయంతో, "మహారాజా నన్ను క్షమించండి. నేను త్వరలోనే నేర్చుకుంటాననంటే" "పర్వాలేదులే స్లోగా కట్టు. నా దగ్గర చాలా టైం ఉంది" అని లిన్ రొమాంటిక్ గా తన వైపు చూస్తాడు. లిల్లీ ఆ టైని ఎలా కట్టాలో తెలియక లిన్ మెడకి గట్టిగా ఉరేసినట్టు చుట్టేస్తుంది. లిన్ కి మెడ నొప్పి పుట్టి తల తిరుగుతుంది. డాక్టర్ వచ్చి, "మిస్టర్ లిన్ చాలా వర్క్ చేసి అలసిపోయారు. రెస్ట్ అవసరం" అని మెడిసిన్ ఇచ్చి వెళ్తారు. లిల్లీ మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని, "మహారాజా మీ దాసిని క్షమించండి. ఈ పనిని నేనేమాత్రం తగ్గించలేకపోయాను" అని ఏడుస్తుంటే లిన్ ఆమెను పట్టుకొని, "అలా ఏం లేదులే తల్లి లిల్లీ. నేను ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల అలసిపోయాను అంతే" అని చెప్తాడు. "మహారాజా మీరెంతో మంచోళ్ళు. మీకు రెస్ట్ ఇవ్వడానికి నేనేం చేయగలను" అని లిల్లీ అడుగుతుంది. "ఏం చేయగలవు? వచ్చి నా తలకు కొంచెం మసాజ్ చెయ్యి" అని లిన్ అంటాడు. లిల్లీ తన స్మూత్ చేతులతో లిన్ కి మసాజ్ చేస్తుంటే లిన్ కి మాత్రం ఫుల్ హాయిగా అనిపిస్తుంది. లిల్లీ తన చెవి దగ్గరికి వచ్చి, "మహారాజా మీ దాసిని క్షమిస్తారా? మీరేం చెప్తే అది చేస్తాను. మిమ్మల్ని బెడ్ మీద కూడా హ్యాపీగా ఉంచగలను" అని రొమాంటిక్ గా ఒకేసారి అడిగేస్తుంది. అది వినగానే లిన్ ఆమెను గట్టిగా పట్టుకొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ కెళ్తుంది. అప్పుడే లిన్ కి ఉలిక్కిపడి మెలకువ వస్తుంది. బాప్రే ఇదంతా లిన్ కన్న కల. తను కన్న ఆ రొమాంటిక్ కలకి లిన్ షాక్ అవుతాడు. అమ్మో నాకేమైంది? లిల్లీ గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు కంటున్నానేంటి అని తల పట్టుకుంటాడు. అంతలో లిల్లీ స్పృహలోకి వచ్చిన లిన్ కోసం భోజనం తెస్తుంది. "ఇప్పటి నుండి నిద్రపోతున్న లిల్లీ" అని అడిగితే, "దాదాపు గంట నుండి మహారాజా. ఈ సూప్ తాకండి మీకు చాలా హాయిగా ఉంటుందని" అంటుంది. ఆమెను చూసిన వెంటనే లిన్ కి తన కల్లోని రొమాంటిక్ సీన్స్ అన్ని గుర్తొచ్చి ఆమెను చూడ్డానికి కూడా భయపడిపోతాడు. "నేనే తాగగలనులే లిల్లీ" అని ఆ గ్లాస్ తీసుకోబోయి కంగారులో సూప్ మొత్తం తన ప్యాంట్ మీద ఒలికించుకుంటాడు. లిల్లీ కంగారుగా, "అయ్యో మహారాజా నేను క్లీన్ చేస్తాను" అని తన ప్యాంట్ ని క్లీన్ చేయబోతుంటే సరిగ్గా అప్పుడే లిన్ మమ్మీ అక్కడికొస్తుంది. ఆమె చేయి కరెక్ట్ గా లిన్ ప్యాంట్ మీద ఉంటుంది. అది చూసిన వాళ్ళమ్మ, "లిన్ మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అసలు నీ ప్యాంట్ కి ఏమైంది?" అని షాక్ లో అడుగుతుంది. లిన్ కి మాట రాదు. "మమ్మీ నువ్వు అనుకున్నది ఏం లేదు, తప్పుగా అర్థం చేసుకోకు, పొరపాటున సూప్ వలికిందంతే" అని కవర్ చేయడానికి తెగ ఇబ్బంది పడుతుంటాడు. లిన్ మమ్మీ ఆ సూప్ ని చూసి ఏంటని అడిగితే లిల్లీ వినయంగా, "మహారాణి గారు నేను ఇది మహారాజు గారి కోసం చేశాను. ఆయన పగలు రాత్రి చాలా కష్టపడుతున్నారు కదా, చాలా అలసిపోయి ఉంటారని చేశానని" చెప్తుంది. లిన్ కూడా వెంటనే, "మమ్మీ నీకు కూడా నెక్ పెయిన్ ఉంది కదా, ఈమె బాగా మసాజ్ చేస్తుంది ఒకసారి చేపించుకో" అని అనగానే లిల్లీ ఆమెకు మసాజ్ చేయడంతో ఆమె కూడా ఫుల్ మైమరిచిపోయి ఉంటుంది. "ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు లిల్లీ" అని అడిగితే, "మా కోటలను మహారాణి గారికి చేసి చేసి నేర్చుకున్నాను" అని అంటుంది. ఆమె టైర్డ్నెస్ కొంచెం తగ్గడానికి ఒక స్పెషల్ టీ ఇస్తుంది. అది తాగి లిన్ మమ్మీ ఫుల్ ఫిదా అయిపోతుంది. మనసులో అనుకుంటుంది, "ఈ అమ్మాయి మాటలు కొంచెం వింతగా ఉన్నా చాలా అమాయకురాలు" అని. ఆ తర్వాత లిన్ వాళ్ళ అమ్మకి లిన్ వాళ్ళ నాన్న కాల్ చేస్తారు. ఇంట్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంది అని అడిగితే, జియాంగ్ వాళ్ళు కావాలనే లిల్లీ మీద అబద్ధాలు స్ప్రెడ్ చేశారు. "నేను అన్ని చెక్ చేశాను. లిల్లీ చాలా మంచి అమ్మాయి. లిన్ ని చాలా కేరింగ్ గా కూడా చూసుకుంటుంది. తనే నాకు కోడలుగా పర్ఫెక్ట్" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఆఫీస్ లో లిల్లీ టేస్టీగా కాఫీ చేసి తెస్తుంది. లిన్ తనని పొగుడుతుంటే లిల్లీ వినయంగా, "మహారాజా నాదొక సందేహం. మనం ఏదో పని మీద నగరం వచ్చామన్నారు కదా, మరి మన కోటకి ఎప్పుడు తిరిగి వెళ్తాం అని అమాయకంగా అడుగుతుంది. లిన్ ఆమె చేతులు పట్టుకుని తన్ని కిటికీ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ బయట ప్రపంచాన్ని చూపిస్తూ, "లిల్లీ ఒక్కసారి బయటకు చూడు. ఇలాంటి ప్లేస్ లో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా" అని అడుగుతాడు. "మహారాజా నాకు స్పృహ వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్నాను. మీ కోట, మీ బట్టలు, మీ తోట అన్ని మారిపోయాయి. కానీ మీరు మాత్రం నా మహారాజు కదా" అని లిల్లీ అంటుంది. అప్పుడు లిన్ నిజాన్ని చెప్పేస్తాడు. "నువ్వు టైం ట్రావెల్ చేసేసి 2026 ఇయర్ కి వచ్చావు" అనగానే లిల్లీ షాక్ అయి నవ్వుతుంది. "మహారాజా మీరు భలే జోకులేస్తారే. నేను ఎలా 1000 ఏళ్లు ప్రయాణం చేసి 2026కి రాగలను" అని అంటుంది. లిన్ సీరియస్ గా, "ఈ కార్స్, ఈ ఫోన్స్, నేనేసుకున్న బట్టలు, ఆ ఫ్రిడ్జ్ ఇవన్నీ నీ కాలంలో ఉన్నాయా? నేను మహారాజుని కాదు, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని" అని చెప్తాడు. లిల్లీ నమ్మకపోవడంతో ఆమెను మ్యూజియం కి తీసుకెళ్తాడు. అక్కడ మ్యూజియం లో అన్ని పాతకాలపు వస్తువుల్ని చూడగానే లిల్లీ వాటన్నిటిని గుర్తుపట్టేస్తుంది. ఏ వస్తువు దేనితో చేశారో, దేనికి వాడతారో అన్ని వివరంగా టకటకా చెప్పేసరికి అక్కడ ఎంప్లాయీస్ షాక్ అవుతారు. "ఏ అమ్మాయి నువ్వు చాలా చిన్నదానివి కదా, నీకు హిస్టరీ గురించి ఇంత బాగా ఎలా తెలుసు" అని షాక్ అయ్యి ఆమెను మెచ్చుకుంటారు. వాళ్ళ మెప్పులకు లిల్లీ తన పాత పద్ధతిలో, "కృతజ్ఞతలు, నేనొక దాసిని" అని వంగి దండం పెట్టబోతుంటే లిన్ ఆమెను ఆపుతాడు. "ఈ రోజు నుంచి నువ్వెవరికి వంగి దండాలు పెట్టక్కర్లేదు" అని చెప్తాడు. ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ బౌల్ ని చూపించి, "మహారాజా ఇందులో నేను మీకోసం భోజనం తెచ్చేదాన్ని" అని లిల్లీ ఏడుస్తుంది. "ఇప్పటికైనా అర్థమైందా లిల్లీ" అని లిల్లీని అడిగితే, "అంటే నేను చనిపోయాక నాకు మళ్ళీ ప్రాణం వచ్చింది. నేను 1000 ఏళ్లు ముందుకు వచ్చేసానా మహారాజా" అని అడుగుతుంది. "అవును లిల్లీ, ఇది మోడర్న్ వరల్డ్. ఇక్కడ అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. నువ్వెవరికి బానిసవి కాదు" అని లిన్ దానికి ధైర్యంగా చెప్తాడు. లిల్లీ ఆనందంతో, "అంటే నేను స్వతంత్రురాలనా" అని అడిగేసరికి
లిన్కి అవును ఇకపై నువ్వు ఎవ్వరి ముందు తలంచొక్కర్లేదు. మరి ఇప్పటి నుండి నువ్వు నన్ను ఏమని పిలుస్తావు అని లిన్ అడుగుతాడు. లిల్లీ కొంచెం సిగ్గుపడుతూ మిస్టర్ లిన్ అని పిలుస్తుంది. మనోడి మురిసిపోతాడు. పద నీకు ఇంకో స్పెషల్ ప్లేస్ చూపిస్తాను అని చెప్పి తనకు ఒక గేమింగ్ క్లబ్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే మన లిల్లీ చిన్న పిల్లల ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా మన హీరో హీరోయిన్ల మధ్య ఒక క్యూట్ డేటింగ్ అలా స్టార్ట్ అవుతుంది. గేమ్ క్లబ్ లో లిల్లీ ఒక బాల్ ని వింతగా చూస్తూ అసలు దీన్ని ఎలా కొట్టాలి అని ఆలోచిస్తుంటే లిన్ ఆమె వెనుక నుండి వచ్చి నేను నేర్పిస్తానని చెప్పి దీనికి నిలబడే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఆమెకి చాలా దగ్గరగా వస్తాడు. ఆమెను పట్టుకొని షాట్ ఎలా కొట్టాలో నేర్పిస్తుంటే లిల్లీకి మాత్రం గుండె వేగం పెరిగిపోతుంది. అది చూసి లిల్లీ నీ ఫోకస్ ఎక్కడుంది సరిగ్గా చూడు అని అంటే లిల్లీ మనసులో మీరింత దగ్గరగా ఉంటే నా ధ్యానం ఎలా కుదురుతుంది మహారాజా అని తెగ టెన్షన్ పడిపోతుంది. షాట్ కొట్టగానే అది దూరం వెళ్లడం చూసి లిల్లీ చిన్న పిల్లల గంతులు వేస్తూ హ్యాపీ అయిపోతుంది. ఆ తర్వాత లిల్లీని ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కి తీసుకెళ్తాడు. ఆమె హై హీల్స్ వేసుకొని సరిగ్గా నడవలేక పడిపోతుంటే లిన్ ఆమెను పట్టుకొని సేవ్ చేస్తాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను సెక్రటరీతో కలిసి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తాడు. లిల్లీ ఒంటరిగా వెయిట్ చేస్తుంటే జియాంగ్ అక్కడికి వచ్చి ఆమె మీద మళ్ళీ ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఈసారి లిన్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఇక్కడ అందరూ సమానమే ఎవరెవరికి బానిసలు కారు అని చెప్పుంటాడు కదా, అది గుర్తు తెచ్చుకొని నువ్వు నన్ను పని మనిషి అని ఇంత ఇన్సల్ట్ చేయడానికి నీకెంత ధైర్యం అని కౌంటర్ ఇస్తుంది. ఆమె ఇంకా మాటలు అంటూ ఉన్నప్పుడే లిన్ ఎంట్రీ ఇచ్చి జియాంగ్ ని గట్టిగా తిట్టి అందరి ముందు లిల్లీని ప్రేమగా కూర్చోబెట్టి ఆమె ఆ హీల్స్ లో కష్టపడుతోంది అని చెప్పి తన హీల్స్ తీసి ఫ్లాట్ షూస్ తొడగబోతాడు. అంత పెద్ద లిన్ గ్రూప్ ఓనర్ ఒక సెక్రటరీ షూస్ తొడగడం చూసి పార్టీలో అందరూ నోరెళ్లబెడతారు. అలా చేస్తున్నప్పుడు లిల్లీ సిగ్గుతో అక్కడ నుంచి వెళ్లిపోబోతే లిన్ ఆమె వెంటే వెళ్తాడు. లిల్లీ ఇంటికి వెళ్ళిపోతానని అంటే లిన్ ఆమె చేయి పట్టుకుని ఏమైంది లిల్లీ అని అడుగుతాడు. లిల్లీ ఏడుస్తూ మిస్టర్ లిన్ మా కాలంలో ఒక స్త్రీ పాదాలను కేవలం ఆమె భర్త మాత్రమే తాకాలి, వేరే మగాడు తాకడం చాలా తప్పు, కాళ్ళు మాకు చాలా ప్రైవేట్ అని మేం భావిస్తాం అని చెప్తుంది. లిన్ షాక్ అయ్యి సారీ లిల్లీ నాకు ఆ విషయం తెలీదు ఐఎమ్ సో సారీ అని బ్రతిమలాడతాడు. పర్లేదు మీరు తెలియక చేశారు కదా అని లిల్లీ వెళ్ళబోతుంటే లిన్ ఆమె నాపి నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను లిల్లీ అని రొమాంటిక్ గా చెప్తాడు. అవసరం లేదు మహారాజా నేను కేవలం మీ దాసిని మాత్రమే అని లిన్ ఆమె చేతులు పట్టుకొని నేను సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు ఈ ప్రపంచానికే చెందిన దానివి అని తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. లిల్లీ కాసేపు ఆలోచనలో పడినా కూడా ఆయన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మిస్టర్ రాన్ అనే పర్సన్ బర్త్డే పార్టీ కోసం లిల్లీని ఒక కాస్ట్లీ డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చి మరి ఆ పార్టీకి తీసుకెళ్తాడు. ఆ పార్టీలో వచ్చిన గెస్ట్స్ వల్ల మనకు అర్థం అవుతుంది మిస్టర్ రాన్ తన వైఫ్ ని కూతుర్ని ఒక కార్ యాక్సిడెంట్ లో కోల్పోయారని. అప్పుడే రాన్ ఆ పార్టీలోకి వచ్చి లిల్లీని చూడగానే తన కూతురు గుర్తొచ్చి నా కూతురు బ్రతికుంటే అచ్చం ఇలాగే ఉండేదేమో అని అనుకుంటారు. అదే పార్టీలో జియాంగ్ మిస్టర్ రాన్ కు ఒక గిఫ్ట్ ఇచ్చి అతన్ని కాకా పట్టాలని చూస్తుంది. కానీ ఏవి వర్కౌట్ అవ్వవు. కావాలని లిల్లీని స్టేజ్ మీదకి నెట్టేసి అందరి ముందు క్లాప్స్ కొడుతూ మిస్టర్ రాన్ బర్త్డే సందర్భంగా లిల్లీ ఒక స్పెషల్ ట్రెడిషనల్ చైనీస్ డాన్స్ చేయబోతుంది అని అనౌన్స్ చేస్తుంది. అక్కడున్న లిన్ కి అందరి ముందు ఇన్సల్ట్ కాకూడదని లిల్లీ ధైర్యంగా స్టేజ్ పైకి వెళ్లి చాలా సూపర్బ్ గా ట్రెడిషనల్ డాన్స్ స్టార్ట్ చేస్తుంది. అది చూస్తుంటే మిస్టర్ రాన్ కి తన కూతురు చిన్నప్పుడు చాలా బాగా డాన్స్ చేసేది అని గుర్తొచ్చి ఆయన కళ్ళల్లో పాపం నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత లిన్ వెంటనే స్టేజ్ మీదకి వచ్చి ఆమెకు చలేస్తుందని చెప్పి కోట్ కప్పి కింద కూర్చొని తన షూస్ తొడుగుతాడు. అందరి ముందు అలా చేసేసరికి లిల్లీ పాపం సిగ్గుపడుతుంది. మిస్టర్ రాన్ లిన్ తో నీ టేస్ట్ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ ప్రాజెక్ట్ గురించి లిల్లీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. లిల్లీ అన్నింటికి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసరికి ఆయన ఫిదా అయిపోయి నీ కంపెనీ మీద నాకు పూర్తిగా నమ్మకం కలిగింది లిన్, ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. ఇంకా ఆ ప్రాజెక్ట్ అతనికి వచ్చేసరికి కారులో లిన్ పట్టలేనంత ఆనందంతో లిల్లీ ఈ ప్రాజెక్ట్ మనకే రాబోతుంది అని చెప్తాడు. లిల్లీ కూడా హ్యాపీగా నేను ఒక దాసిగా మీకు ఉపయోగపడ్డానంటే అది నాకు చాలా పెద్ద విషయం మహారాజా అని అంటుంది. లిన్ ఆమె చేతులు పట్టుకొని లిల్లీ నువ్వు చాలా స్పెషల్ పర్సన్ వి, నీ వల్ల ఇదంతా జరిగింది, నీకు రివార్డ్ గా ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. కానీ మన లిల్లీ చాలా ఇన్నోసెంట్ పర్సన్ కాబట్టి జస్ట్ ఒక భోజనం కావాలి అని అడుగుతుంది. ఇంటికి వచ్చాక ఇద్దరు కలిసి తింటూ ఉన్నప్పుడే లిన్ మెల్లగా అడుగుతాడు లిల్లీ నీ పాత జన్మలో నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని. ఆమె షాక్ అయ్యి లేదు అని చెప్తుంది. అయితే మరి ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నావా, నీకు ఎలాంటి మగాళ్ళంటే ఇష్టం అని అడుగుతాడు. మన లిల్లీ సిగ్గుపడుతూ నాకు పొడవుగా హ్యాండ్సమ్ గా స్మార్ట్ గా అచ్చం మీలాగే బాసీగా ఉంటూ జెంటిల్ గా కేరింగ్ చూసుకునే వాళ్ళంటే చాలా ఇష్టం అని తన మనసులో మాట చెప్పేస్తుంది. సరిగ్గా అప్పుడు లిన్ కి ఫోన్ వస్తుంది. మిస్టర్ రాన్ కాంట్రాక్ట్ లిన్ కంపెనీకే ఇచ్చేసారని కన్ఫర్మ్ అవుతుంది అనమాట. లిన్ ఆనందంతో లిల్లీని గాల్లోకి ఎత్తుకొని తిప్పేస్తాడు. లిల్లీ నువ్వు నా లక్కీ స్టార్ వి అని ఆమె నుదుటి పైన చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన జియాంగ్ లిల్లీ పైన జలసీతో లిల్లీ దగ్గరికి వెళ్లి లిన్ వాయిస్ ని ఎడిట్ చేసిన ఒక ఫేక్ రికార్డింగ్ వినిపిస్తుంది. అందులో లిన్ అంటాడనమాట లిల్లీ ఒక పిచ్చి దానిలో మాట్లాడుతుంది, తను జస్ట్ నా అవసరానికి పనికొచ్చే ఒక థింగ్ మాత్రమే, నా పని అవ్వగానే తన్ని వాడుకొని విసిరేస్తాను అని అంటున్నట్టు ఉంటుంది. పాపం మన లిల్లీ అది విని ఎక్కెక్కేడుస్తూ అతను చెప్పింది కూడా నిజమే కదా, నేను ఒక పని మనిషిని, అసలు మిస్టర్ లిన్ నన్ను ఎందుకు ప్రేమిస్తారు అని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత
తర్వాత రోజు నుంచి లిల్లీ లిన్‌తో కొంచెం దూరంగా ఉంటుంది. లిన్‌కి ఆమె బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది కానీ సైలెంట్‌గా ఉంటాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత లిన్ ఆమెకు తన కొత్త ఆఫీస్‌ని చూపిస్తూ "ఏం కావాలన్నా నన్నడుగు. నీకన్నీ నేను హెల్ప్ చేస్తాను" అని అంతలోనే ఒక సెక్రటరీ వచ్చి "మేడం మీరు ఈ పీపీటీ రెడీ చేయాలి" అని అడుగుతుంది. పీపీటీ అంటే ఏంటో అర్థం గాక ఇంట్లో లిల్లీ తెగ టెన్షన్ పడిపోతుంది. అసలు ఈ పీపీటీ అనే పక్షి ఏంటో అని తల పట్టుకుంటుంటే అప్పుడే లిన్ వచ్చి "నీకు నేను నేర్పిస్తానురా" అని ఆమె వెనకాలే కూర్చుంటాడు. లిన్ ఆమెకు చాలా దగ్గరగా వస్తాడు. ఆమె చెయ్యి అదే పనిగా పట్టుకుంటాడు. దాంతో లిల్లీకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అందులోనూ లిన్ షర్ట్ బటన్స్ విప్పుండడంతో అతని సిక్స్ ప్యాక్స్ ని చూసి లిల్లీ చూపు తిప్పుకోలేకపోతుంది. లిన్ అది గమనించి "ఏంటి వింటున్నావా లేక చూస్తున్నావా" అని అడుగుతాడు. లిల్లీ సిగ్గుతో నాప్స్ వైపు సైగ చేయడంతో లిన్ కొంచెం నెర్వస్ అవుతూ తన కోట్ తో కవర్ చేసుకొని ఈ రోజుకి ఇది చాలే మిగతాది రేపు నేర్చుకుందాం అని వెళ్తాడు. లిల్లీ నేను అనవసరంగా ఆయన గురించి తప్పుగా ఊహించుకున్నాను అని తిట్టుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో ఆఫీస్ మీటింగ్ లో లిల్లీ తన ప్రాజెక్ట్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన ట్రెడిషనల్ చైనీస్ స్టైల్ ఐడియా అందరికి బాగా నచ్చుతుంది అనమాట. మిస్టర్ రాన్ సంతోషంతో లిన్ అండ్ లిల్లీ కోసం ఒక గ్రాండ్ పార్టీ ఆర్గనైజ్ చేస్తారు. ఆ పార్టీలో సడన్ గా లిన్ కి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే జియాంగ్ తన డ్రింక్ లో ఏదో కలిపేస్తుంది అనమాట. లిన్ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి రూమ్ కి వెళ్తే జియాంగ్ అక్కడికి వస్తుంది. మత్తులో ఉన్న లిన్ ఆమెను లిల్లీ అనుకుని దగ్గరకు తీసుకోబోతాడు. కానీ జియాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్ చూడగానే "ఏయ్ నువ్వు లిల్లీ కాదు" అని తన్ని రూమ్ నుంచి బయటికి నెట్టేస్తాడు. వెంటనే సెక్రటరీకి కాల్ చేస్తాడు. బయట జియాంగ్ నాటకం ఆడుతూ లిన్ లోపల తన్ని తాను బంధించుకున్నాడు, ఏదో జరిగిపోయింది అని డోర్ పగలగొట్టి అందరినీ లోపలికి తీసుకెళ్తుంది. లిన్ అక్కడ అన్కాన్షియస్ గా పడుంటే లిల్లీ పరుగున వచ్చి అమాయకంగా ఎవరో తనకి విషం ఇచ్చారు అని ఏడుస్తుంది. జియాంగ్ సోద ఆపవే అని ఆమెను అరుస్తూ ఉంటుంది. అక్కడ జియాంగ్ ని చూసి లిన్ కి పిచ్చ కోపం వచ్చేసి ఆమె లైఫ్ లో మళ్ళీ తేరుకోనంత స్ట్రాంగ్ దెబ్బ కొట్టి వెళ్ళిపోతాడు. ఆమె ప్రాపర్టీస్ మీద ఆమె బతకడానికి కూడా డబ్బులు లేకుండా చేసిపోతాడు. ఇంటికి వచ్చాక మనోడికి పిచ్చ అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇంత డ్రామా జరిగి అది జరగకపోతే ఎలా? సో లిల్లీ కంగారుగా "లిన్ మీరు బానే ఉన్నారా? నేను సెక్రటరీకి కాల్ చేస్తాను" అని అంటే లిన్ ఒక్కసారిగా ఆమె తన వైపుకు లాక్కుంటాడు. "లిల్లీ నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా, అయినా నేను నిన్ను వెళ్ళనివ్వను" అని తనపై కంట్రోల్ కోల్పోతాడు. లిన్ ఆమెను ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా అతను తన మీద చూపించిన ప్రేమను గుర్తు చేసుకొని అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని తిరిగి కిస్ చేస్తుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ కి మెలకు వస్తుందన్నమాట. లిల్లీని చూసి కంగారుగా "నువ్వు బానే ఉన్నావు కదా, రాత్రి ఏమన్నా జరిగిందా? అసలు ఏం చేశానో నాకు గుర్తుకు రావట్లేదు, కానీ ఏం జరిగినా నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటాను" అని అంటాడు. లిల్లీ నవ్వుతూ "మిస్టర్ లిన్ ఏంటి మీ పిచ్చి మాటలు, నిన్న రాత్రి ఏమీ జరగలేదు" అని షాక్ ఇస్తుంది. "మరి నువ్వు నా పక్కనే ఉన్నావు కదా" అని లిన్ అడిగితే "అవును నేను మీ పక్కనే ఉన్నాను, పెళ్లి కాకుండా నన్ను టచ్ చేయకూడదు అని మీరే చెప్పారు, తర్వాత స్నానానికి వెళ్లారు, మీరు నన్ను జస్ట్ హగ్ చేసుకుని పడుకున్నారు అంతే, మీ బట్టలు కూడా హౌస్ కీపర్ వచ్చి మార్చారు" అని అసలు విషయం చెప్తుంది. ఆ తర్వాత నుంచి లిన్ ఎన్నిసార్లు కాల్ చేసినా మన లిల్లీ ఫోన్స్ లిఫ్ట్ చేయదన్నమాట. రాత్రి ఇంటికి వచ్చి నా ఫోన్స్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అని అడుగుతాడు. "సారీ నేను ఫోన్ చూసుకోలేదు" అని కొంచెం డల్ గా చెప్పేసరికి "ఎందుకు అప్సెట్ గా ఉన్నావు" అని లిన్ అడుగుతాడు. ఆమె కళ్ళల్లో పాపం నీళ్లు పెట్టుకొని "నిజం చెప్పండి మిస్టర్ లిన్, నిన్న రాత్రి మీరు మిమ్మల్ని ఎందుకు ఆపుకున్నారు? నేను మీకు జస్ట్ ఫన్నీగా కనిపిస్తున్నాను కదా, అందుకే మీకు నా మీద రొమాంటిక్ ఇంట్రెస్ట్ లేదు కదా" అని అడుగుతుంది. లిన్ షాక్ అవుతాడు. "మిస్టర్ లిన్ మీ మనసులో ఏముందో చెప్పేయండి. నేను రాజభవనంలో దాసిని కదా, మమ్మల్ని అందరూ ఒక డస్ట్బిన్ లాగే చూసేవారు, నాకు అలవాటే, నేనేం ఫీల్ అవ్వను" అని ఏడుస్తుంది. లిన్ ఆమెకు దగ్గరగా వచ్చి "ఇవన్నీ నీకెవరు చెప్పారు లిల్లీ" అని అడుగుతాడు. జియాంగ్ వినిపించిన రికార్డింగ్ లో మీరు నా గురించి అదే చెప్పారు కదా, నేను మీకు కేవలం ఒక ఆటబొమ్మని మాత్రమేనా అని అడుగుతుంది. లిన్ ఆమెను తన వైపుకు లాక్కొని కిస్ చేస్తాడు. లిల్లీ ఆగిపోయి తన వైపు చూస్తుంటే "నీకు ఏఐ గురించి తెలుసా? అందులో ఎవరి వాయిస్ నైనా మార్చేయొచ్చు, జియాంగ్ నిన్ను మోసం చేసింది" అని నిజం చెప్తాడు. "అంటే అవన్నీ అబద్ధాలా" అని లిల్లీ అడిగితే "అవును లిల్లీ, ఐ లవ్ యూ సో మచ్" అని తన ప్రేమని చెప్తాడు. ఇంకా ఇద్దరు తర్వాత చేసేదేముంటది, మళ్ళీ రొమాన్స్ లో మునిగిపోతారు. ఆ తర్వాత ఇంట్లో లిల్లీ మళ్ళీ హిస్టారికల్ డ్రామాస్ చూస్తుంటే లిన్ అక్కడికి వస్తాడు. లిల్లీ పాతకాలం పద్ధతిలోనే పెళ్లి చేసుకుందామని అడిగి లిన్ ఆమె ప్రేమగా పక్కన కూర్చొని "ఈ కాలంలో అమ్మాయిలు పాతకాలంలో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఉంది, మీకు నచ్చినట్లు పెళ్లి చేసుకోవచ్చు, మీ మీద ఎవ్వరి పెత్తనం ఉండదు" అని చాలా సాఫ్ట్ గా చెప్తూ ఆమె దగ్గరికి వెళ్లి మళ్ళీ కిస్ చేయబోతుంటే సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మ లోపలికి వస్తుంది. ఇద్దరు టక్కున దూరంగా జరిగిపోతారు. లిన్ కంగారుగా "మమ్మీ నువ్విక్కడేంటి" అని అడుగుతాడు. ఆవిడ నవ్వుతూ "ఒక గుడ్ న్యూస్ లిన్, మిస్టర్ రాన్ లిల్లీని దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు, తనని తన సొంత కూతురులా చూసుకుంటారంట, మీ పెళ్లి గురించి మాట్లాడడానికి ఆయన వచ్చారు" అని అంటూనే మళ్ళీ "నేనేదో పని మీద వచ్చాను, మీ రొమాన్స్ మీరు కంటిన్యూ చేయండి" అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళగానే లిన్ రొమాంటిక్ గా లిల్లీ వైపు చూస్తూ "మరి మనం కంటిన్యూ చేద్దామా లిల్లీ" అని అడుగుతాడు. లిల్లీ సిగ్గుపడుతూ లిన్ ని గట్టిగా పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేస్తుంది. ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోతారు. తర్వాత ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు. లిన్ స్వయంగా లిల్లీ కోసం ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు.
ఫైనల్ గా ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. అలా మన హీరోయిన్ 1000 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి తన మహారాజుని పెళ్లి చేసుకుని మహారాణి అయిపోతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గాయ్స్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.